దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హృదయ శుద్ధి. ప్రియులారా, హృదయ శుద్ధి గలవారు అంటే వారి అంతరంగములో తలంపులలో అసలు పాపమే సోకని వారని కాదు. అలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. మనుష్యులందరూ పాపము చేసిన వారేనని దేవుని వాక్యం చెబుతుంది. ఎవడైనా తాను పాపమే తెలియని వాడినని చెప్పుకుంటే వాడు అబద్ధికుడు. కనుక యేసు ప్రభు ప్రార్థన చేయుట నేర్పినప్పుడు ప్రతి ఒక్కరూ మా అపరాధములను క్షమించుమని ప్రార్థించుట నేర్పించాడు. గ్రీకు భాషలో శుద్ధి చేయుట అనే పదానికి అర్థం కల్తీ లేకుండా ఉండటం అని అర్థం ఉంది. ప్రియులారా, కల్తీ అనేది మోసపూరితమైన విధానం. బంగారమును శుద్ధి చేయుట అంటే బంగారములో కలిసి ఉన్న ఇతర లోహాల నుండి వేరు చేయుటే. మంచి ధాన్యం అంటే పొట్టు కానీ ఇతర వ్యర్థ పదార్థాలు కానీ లేని ధాన్యం. కల్తీ లేని పాలు అంటే నీరు కానీ ఇంకేవైనా కానీ కలపని పాలు. ప్రియులారా, అలాగే శుద్ధ హృదయం అంటే కూడా ఒక వ్యక్తి అంతరంగ స్వభావం కల్తీ లేకుండా ఉండటమే. యథార్థముగా కపటము లేకుండా ముక్కుసూటిగా ఉద్దేశ్యాలు తలంపులు భక్తి భావాల విషయంలో రెండు తలంపులు లేకుండా మోసం అక్రమం లేకుండా ఉండే హృదయం. ఇలాంటి హృదయం కేవలం దేవునిపైన ఆయన కృపపైన ఆధారపడుట ద్వారా మాత్రమే సాధ్యం. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది వారి బాహ్య విషయాలు కొన్నింటిని సరిదిద్దుకుంటే పరిశుద్ధులని భావిస్తున్నారు. కొన్ని రంగుల వస్త్రాలను ధరించడం, జుట్టు గెడ్డాలు పెంచడం, ఒక విధమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం, హృదయం తలంపులన్నీ అక్రమముతో పాపముతో నిండి ఉంటే దేవుని దృష్టికి సరిపోదు. మన అంతరంగం పరిశుద్ధముగా ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని చేత పరిశుద్ధపరచబడి దైవవాక్యముతో ప్రోక్షించబడిన హృదయాలు గలవారు దేవుణ్ణి చూస్తారు, లోకానికి దేవుణ్ణి కనబరచగలుగుతారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, నేటి మా పనులలో ప్రయాణములలో పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. దేవా తండ్రి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. తండ్రి, సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి. చక్కటి సంతానం ఇవ్వండి. అదే రీతిగా నాయన, నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి మార్గములను సరళం చేయండి. తండ్రి, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి.
మోడరేటర్ గారిని, సినెట్ బిషప్స్, సంఘ కాపరులు, నాయకులు, వారికి అప్పగింపబడిన సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఏదైనా దీవులతో నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని ఏదైనా దీవెనలతో నింపండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.